హే లావణ్య, ఏం చేస్తున్నావు ఈరోజు స్పెషల్స్? ఏదో గట్టిగానే చేస్తున్నట్టున్నావే. నేనా నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాను చరణ్. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడే నేను పాన్ ఫ్రై చేసుకున్నాను. సో ఇవి పక్కన పెట్టేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో మీకు చెప్తాను. సో 1 స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకున్నాను అండ్ 1 స్పూన్ ఆఫ్ జీరా తీసుకున్నాను అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆవాలు కూడా. ఇవన్నీ కలిపేసి మనము ఫ్రై చేసుకోవాలి అండ్ 1 అదర్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ సీడ్స్. సో ఇవన్నీ కలిపి మనము లిటిల్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్నాము. ఇట్ విల్ టేక్ 2 అదర్ మినిట్స్. అండ్ నాకు ఎందుకో మెంతులు కొంచెం తక్కువ అనిపించింది, అందుకోసం లిటిల్ బిట్ యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మన యమ్మీ నెల్లూరు చేపల పులుసు కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా. సో టామరిన్ వాటర్ కావాలి అండ్ చేపలు కొంచెం మ్యారినేట్ చేసి పెట్టాను అండ్ యాజ్ యూజువల్ మన పోపు దినుసులు, తర్వాత లిటిల్ బిట్ నేను కొంచెం పక్కన ఫ్రైకి కొంచెం పక్కన మ్యారినేట్ చేసి పెట్టాను, కొంచెం పులుసు కూడా కొంచెం మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మేము మామిడికాయ వేసుకుంటాం అనమాట. సో అలాంగ్ విత్ టామరిన్ పులుసు అండ్ మ్యాంగో కూడా వేసుకుంటాము. సో దట్ ఈస్ ద కిక్ స్టార్ట్ ఫర్ ద నెల్లూరు చేపల పులుసు. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో వెళ్ళిపోదాం. సో కడాయి పెట్టేసుకొని ఒక ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. నేను 2 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. సో ఆయిల్ మరిగాక మనం కొంచెం ఆవాలు తర్వాత మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో లిటిల్ బిట్ ఆఫ్ ఆవాలు వేసుకున్నాను అండ్ కొంచెం జీరా వేస్తున్నా. సో ఇట్స్ ఆప్షనల్ బట్ నాకు నచ్చుతుంది. అండ్ మెంతులు ఆల్రెడీ మనము స్పెషల్ పౌడర్లో గ్రైండ్ చేసుకున్నాం కదా. సో ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ వేసుకుంటే కొంచెం చేదొస్తుంది. అండ్ కొంచెం వేసుకున్నాను. అండ్ గార్లిక్, ఇది మన గార్లిక్ చాలా పెద్దగా ఉంటుంది కదా. సో అందుకోసం నేను స్లిట్ చేసి లిటిల్ ఆయిల్ ఫ్రై చేస్తున్నాను. ఇది కొంచెం లిటిల్ బ్రౌన్ కలర్ అయిపోయేంత వరకు మనం వెయిట్ చేసిన తర్వాత మనం ఆనియన్స్ వేసేసుకోవచ్చు. సో ఇది ప్రాసెస్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడే వేసేస్తున్నాను నేను ఆనియన్స్ కూడా. చేయి కాలింది గాయస్, ఇలా పట్టుకున్నాను, వేడిగా ఉన్నప్పుడు ఇలా పట్టేసుకున్నాను, చేయి అంతా రెడ్ అయిపోయింది. సో ఇలా కింద హీట్ వస్తున్నసరికి కూడా మండుతుంది, అందుకే గ్లౌజ్ వేసుకొని తిప్పగలుగుతున్నాను. సో ఇలా బ్రౌన్గా అయిపోయినప్పుడు, లైట్ బ్రౌన్ అయిపోయింది కదా. సో ఈ టైంలో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. సో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మీకు కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇట్స్ ఆప్షనల్. దాని తర్వాత కొంచెం మంచిగా కలిపేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం లిటిల్ పసుపు వేసుకుంటాం. పసుపు వేసుకొని కొంచెం కలుపుకొని కొంతసేపు ఫ్రై లైక్ లిటిల్ 2 minutes ఫ్రై చేసుకుంటాం. అండ్ దెన్ మనము టమాటాలు వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాము. టమాటాలు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యి కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా, టమాటో సాఫ్ట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకుంటాం. సో ఆఫ్టర్ 2 minutes ఇలా టొమాటోస్ మంచిగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇలా గ్రేవీ కూడా కొంచెం దగ్గరగా వచ్చినట్లు అయిపోయింది కదా. సో ఈ టైంలో కొంచెం సేపు ఇంకొంచెం ఫ్రై చేస్తే ఆ పచ్చి వాసన అనేది లేకుండా కొంచెం గ్రేవీ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకుంటాం. కారం మీ ఇష్టం అండి, మీరు ఎంత తినగలిగితే అంత చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. మేము కొంచెం గట్టిగానే తింటాం కాబట్టి, అండ్ ఆల్సో పులుసు పోస్తున్నాం అండ్ మామిడికాయ వేస్తున్నాం కదా. సో అందుకోసం కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనం టామరిన్ వాటర్ వేసేసుకొని కలుపుకుందాము. సో ఇట్లా అడుగంటింది అని కంగారు పడద్దు. సో వెంటనే మీరు టామరిన్ వాటర్ వేసుకొని కలుపుకుంటే సో కింద ఉన్నది కూడా మొత్తం కలిసిపోయి మీకు చాలా టేస్టీగా గ్రేవీ అనేది తయారవుతుంది. సో మొత్తం కలిపేసుకున్నాక ఇలా కలర్ వస్తుందండి. ఈ టైంలో మనం కొంచెం తగినంత ఉప్పు వేసుకొని మనం ఉడికిస్తే గ్రేవీ అనేది బాగుంటుంది. 5 minutes తర్వాత బాయిల్ అయిన చేపల పులుసు ఇలా ఉంటుంది. ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయిన వెంటనే మనం మ్యారినేట్ చేసుకున్న చేపలని ఇందులో వేసుకోవాలి. ఇందులో ఓన్లీ పసుపు, ఉప్పు, కారం మాత్రమే వేసి మ్యారినేట్ చేసి ఒక 10-15 minutes పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక్కొక్కటి అందులో పులుసులో వేసేసుకుందాము. చేపలు అందులో వేసుకునేటప్పుడు కొంచెం స్పేషియస్గా ఉన్న కడాయి తీసుకుంటే మీకు ఆ చేపలు అనేది విరగకుండా మంచిగా ఉంటుంది.
మనం సర్వ్ చేసుకునేటప్పుడు కూడా విరగకుండా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ అ స్పెషల్ కడాయి ఫర్ చేపల పులుసు. సో మీరు ఇండియా నుంచి ఒకవేళ తెప్పించుకునే ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది తెచ్చుకోండి. సో అల్యూమినియం ఎందుకు వాడుతున్నాము అంటే ఈ చేపల పులుసుకి అల్యూమినియం అయితేనే చాలా బాగుంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ కుకింగ్. బట్ దెన్ వన్స్ ఇన్ అ వైల్ ఇస్ ఓకే ఫర్ చేపల పులుసు. టేస్ట్ కావాలి అంటే వన్స్ ఇన్ అ వైల్ ఇస్ ఫైన్. సో ఇలా వేసేసుకున్న తర్వాత చేపలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేస్తాను. సో 15 మినిట్స్ అయింది. బాగా కర్రీ అనేది దగ్గర పడుతుంది అండ్ ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఈ టైంలో మీరు ఉప్పు కారం అంతా ఇప్పుడు టెస్ట్ చేసుకోండి. సో నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను సరిపోయిందా లేదా లేకపోతే ఏమైనా పడుతుందా అని. యమ్మీ యమ్మీ, చాలా బాగుందండి. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో చేసుకోవాల్సిన రెసిపీ అండి ఇది. నెల్లూరు చేపల పులుసు ది బెస్ట్ ఫీలింగ్ అసలు. అసలు ఎందుకు లావణ్య నెల్లూరు చేపల పులుసుకి అంత మంచి పేరు? నెల్లూరు చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రా మ్యాంగో. మనం మ్యాంగోని ముక్కలుగా కట్ చేసుకొని ఈ పులుసులో వేసుకుంటాము. మెనీ ప్లేసెస్లో వేయరు, బట్ ఇదే స్పెషాలిటీ నెల్లూరు చేపల పులుసులో. అండ్ ఈ ముక్కలు కూడా మనము లాస్ట్లో వేసుకోవాలి, ముందే వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. సో 5-10 మినిట్స్ ముందర మీరు కర్రీ అయిపోతుంది అన్న టైంలో వేసుకుంటే ఇది ఈ ముక్కకి మంచిగా ఉప్పు కారం పట్టి సాఫ్ట్గా ఉండి మ్యాంగో అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం వేసేసుకుందాం లాస్ట్లో. లావణ్య అయిపోయిందా? చరణ్ అయిపోయింది. పద, ఆకలేస్తుంది నాకు. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, తినేద్దాం. సరే పద, పట్టాలి ఈరోజు నీ చేపల కూర. చాలా రోజులతో చేసావు, అసలే ఎమ్మిగా ఉంది. వెయిటింగ్. మన చేపల పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఈ టైంలో మనం పచ్చిమిర్చి స్లిట్ చేసుకొని వేసుకోండి. అది చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, అస్సలు స్పైసీ ఉండదు. ఈ పులుసు అంతా మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ టైంలో మనం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ కూడా వేసేసుకుంటే మ్యాంగో పీసెస్ కూడా సాఫ్ట్గా అయిపోయి కారం ఉప్పు పట్టి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ స్టార్టింగ్లో మనం పౌడర్ చేసుకున్నాం కదా, సో అది ఇప్పుడు లాస్ట్లో కొంచెం వేసేసుకోవాలి. 1.5 స్పూన్ వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత జాగ్రత్తగా తిప్పుకొని సిలాంట్రోతో గార్నిష్ చేసుకుంటే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోతుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో ట్రై చేయండి ఈ యమ్మీ నెల్లూరు చేపల పులుసుని. ఎప్పుడు చేపల పులుసు చేసినా చరణ్కి ఖచ్చితంగా పక్కన ఫ్రై కూడా కావాలి. సో అందుకోసం నేను ఎప్పుడు చేపల పులుసు చేసినప్పుడల్లా నేను కొన్ని పీసెస్ పక్కన పెట్టి వాటిని ఫ్రై అయితే చేస్తాను. సో ఈ ఫ్రై వెరీ సింపుల్ అండి. జస్ట్ మీరు వాష్ చేసిన చేపలని తీసుకొని ఉప్పు కారం పసుపు కొరియాండర్ పౌడర్ అండ్ దెన్ గరం మసాలా అండ్ దెన్ కొంచెం ఆయిల్ వేసుకొని మీకు ఎంత ఉప్పు కారం సరిపోతుందో అంత వేసుకొని మ్యారినేట్ చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. సో దట్ ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. చిటికలో అయిపోతుంది. అండ్ ఇట్లా మీకు ఒకవేళ మీ దగ్గర కరివేపాకు ఉంటే కూడా ఖచ్చితంగా ఈ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే ఏంటి అంటే అది కొంచెం ఫ్లేవర్ఫుల్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఆయిల్లో ఫ్రై అయినప్పుడు కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది కదా, అది చాలా చాలా బాగుంటుంది. సిలిండర్ వేసుకొని మూత పెట్టేసుకుని ఉన్నాం కదా, సో చూద్దాం ఎలా ఉందో ఫైనల్ లుక్. చాలా బాగుంది. ఎంత కర్రీ అంతా అయిపోయి అండ్ ఫ్రై కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. చూసారా, బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది. సో ఇప్పుడు మొత్తానికి నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. దీన్ని మనం వైట్ రైస్తో టేస్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఓకే గాయ్స్, ఇప్పుడు కొంచెం వైట్ రైస్ వేసుకున్నా. ఇప్పుడు లావణ్య చేసిన ఫిష్ కర్రీ ట్రై చేస్తున్నాను. చూస్తేనే చాలా చాలా యమ్మీగా ఉంది. సో ఒక ఫిష్ ముక్క వేసుకున్నాను, కొంచెం గ్రేవీ వేసుకుంటున్నా. ఇప్పుడు చూసారా, చూస్తేనే అసలు నోరు ఊరుతుంది. ఒక ఫిష్ ఫ్రై కూడా వేస్తున్నా. ఒక ఫిష్ ముక్క కూడా వేసుకుందాం, ఫ్రై ముక్క. సో ఇంకా మొదలెడదామా? సో చూసారా, ఇలా కలిపి చాలా చాలా బాగుంది. టూ యమ్మీ అసలు. మీరు కూడా ట్రై చేయండి ఇదే ప్రాసెస్. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. దట్స్ ఇట్.